సైబర్ నేరగాలు చేస్తున్న మోసాలు ఇన్ని అన్ని కాదు, వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో మ్యాట్రిమోనియల్ యాప్ ద్వారా ఒక వ్యక్తిని కుమారి అనే పేరుతో మోసం చేసిన ఘటన కూడా ముసాపేటలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా వివరాలు ఇవ్వగా, దీంట్లో చూసుకుంటే గనక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో 42 ఏళ్ల వ్యక్తి దగ్గర నుంచి ఒక మహిళ అనే పేరుతో దాదాపుగా 1,48,00,000 వరకు కూడా మోసం చేసిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అనేక సంఖ్యలో సైబర్ నేరగాలు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది పోలీసులు అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా సామాన్య ప్రజలు మాత్రం ఈ ఉచ్చులో పడుతున్నారని చెప్పొచ్చు. అయితే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి విషయానికి వస్తే గనక మ్యాట్రిమోనియల్ యాప్లో తన వివరాలన్నీ కూడా పెట్టగా, ఆ యాప్ ద్వారా ఎవరైతే సైబర్ నేరగాలు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని పేరు మార్చి మహిళ వాయిస్తో అతనికి మెయిల్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. దాదాపుగా వారం రోజుల వరకు కూడా మాట్లాడుకున్న తర్వాత ఇదంతా కూడా మార్చి 2వ వారంలో అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. వారం రోజుల పాటు వీళ్ళ అభిప్రాయాలు, ఎంత శాలరీ వస్తుంది, ఎక్కడ ఉంటారు, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే కుమారిగా ఎవరైతే ఈ ప్రొఫైల్లో ఉన్నారో వాళ్ళు మాత్రం నేను నార్సింగ్లో ఉంటాను, ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, నా శాలరీ కూడా లక్షల్లో వస్తుంది, నేను ఇంకా వాటిని రెట్టింపు చేసుకోవడానికి స్టాక్ ట్రేడింగ్లో కూడా పెడుతున్నాను, నాకు లాభాలు కూడా వస్తున్నాయని చెప్పేసరికి, అంటే ఎవరికైనా సరే డబ్బు అనేది ఎంత మోజు అనేది మన అందరికీ కూడా తెలిసిందే. అంటే కష్టపడేది కాకుండా ఫ్రీగా వచ్చే డబ్బుకి ఎంతమంది ప్రాధాన్యత ఇస్తారనేది కూడా మన అందరికీ తెలుసు. అయితే స్టాక్ ట్రేడింగ్లో డబ్బులు అధికంగా వస్తాయనేసరికి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా దాన్ని అంటే ఏదైతే అప్లికేషన్ యాప్ ఉంటుందో అందులో మొత్తం కూడా జాయిన్ అవ్వటం జరిగింది. దాదాపుగా మొదటిసారి 85,000 పెట్టగా అతనికి 13,450 రూపాయలు లాభం వచ్చింది. అదనపు అందులో యాడ్ అవ్వగా ఇతనికి ఇంకా ఆశ పెరిగిందని చెప్పొచ్చు. అయితే అప్పటికి కూడా వీళ్ళ పరిచయం అధికంగానే ఉన్నప్పటికీ, అయితే వీళ్ళ పరిచయం అయింది కూడా మ్యాట్రిమోనియల్ యాప్ ద్వారా కాబట్టి పెళ్లి విషయం కూడా మాట్లాడినప్పటికీ ఎవరైతే కుమారి అనే యాప్ అంటే కుమారి అనే ప్రొఫైల్ ద్వారా ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మాత్రం పెళ్లి విషయానికి వచ్చేసరికి అప్పుడు చేసుకుందాం, ఇప్పుడు చేసుకుందాం అంటూ సాకులు చెప్పటం, పొంతన లేని సమాధానం చెప్పటంతో ఈ వ్యక్తికి కుసింత అయినా సరే అనుమానం రాకుండా డబ్బులు ఎలాగో వస్తున్నాయి కదా అంటూ కూడా ఈ వ్యక్తి కూడా కంటిన్యూ అవ్వటం జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇతనికి ఎలాగో లాభాలు వచ్చాయని చెప్పి ఇతని స్నేహితులని అలాగే ఇతని సోదరుని కూడా ఈ యాప్లో యాడ్ చేయడం జరిగింది. దాదాపుగా వీళ్ళందరూ కూడా పెట్టిన అమౌంట్ ఎంత అని తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే 1 కాదు 2 కాదు 1.48 లక్షల వరకు కూడా పెట్టడం జరిగింది. అయితే వీళ్ళకి అదనపు కూడా యాప్లో మొత్తం కూడా డీటెయిల్గా, అంటే మనం ఎంత పెట్టాం, మనకి ఎంత యాడ్ అయ్యింది, ఎంత లాభం వచ్చింది అనేది కూడా మొత్తం కింద టోటల్ చూసుకుంటే కనుక 6.5 కోట్ల వరకు కూడా వీళ్ళకి వచ్చినట్టుగా యాప్లో చూపించినప్పటికీ ఎక్కడ కూడా ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనేది మాత్రం ఎక్కడ ఆప్షన్లు లేదు. సో వీళ్ళకి డౌట్ రాగానే ఎలా చేసుకోవాలి ఏంటి అంటూ కూడా మళ్ళీ ఆ కుమారి అనే ప్రొఫైల్కి కాల్ చేయగా వాళ్ళు మాత్రం ఓకే మీకు డబ్బులు కావాలంటే కనుక నాకు మీరు దాదాపుగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అంటూ కూడా ఈ మహిళ చెప్పడం జరిగింది. నాకు కనుక 1.22 కోట్లు ఇస్తే మీరు ఏదైతే ఇందులో డబ్బులు పెట్టారో, పెట్టుబడి పెట్టారో ఆ డబ్బులు, అలాగే మీకు ఏదైతే లాభం వచ్చిందో ఆ డబ్బులు మొత్తం కలిపి కూడా 6.5 కోట్ల వరకు మీకు డబ్బులు చెల్లిస్తాము అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వాలా, దాదాపుగా 1.5 కోట్ల వరకు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, లేదా మొత్తం కూడా నష్టపోయినట్టే. అయితే ఇదంతా కూడా తెలుసుకొని వీళ్ళు వెంటనే హుట్టిన అయితే పోలీస్ స్టేషన్లో అయితే ఆశ్రయించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా ఈ వివరాలన్నీ ఇవ్వగా వాళ్ళు ఎక్కడి నుంచి ఏంటనేది కూడా బ్యాక్గ్రౌండ్ కూడా పోలీసులు తెలుసుకునే పరిస్థితుల్లో అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ సైబరాబాద్ CCSలో ఇలాంటి కేసులు అనేకంగా ఉన్నప్పటికీ మాత్రం సామాన్య ప్రజలు మాత్రం ఇలాంటి ఉచ్చులో పడుతున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికైనా సరే పోలీసులు చెప్తున్నవి ఏవైతే అవేర్నెస్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాలో, యూట్యూబ్లో ఎన్ని అవైలబుల్గా ఉన్నా సరే ఇలాంటి నేరగాల ఉచ్చులో మాత్రం ప్రజలు పడుతున్నారని చెప్పొచ్చు. దాదాపుగా ఫోన్కి ఏదైనా డబ్బులు పడ్డట్టు మెసేజ్ వచ్చినా సరే దాన్ని పట్టించుకోవద్దు అంటూ కూడా పోలీసులు గత నెలలో కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ఇలాంటి ఉచ్చులో పడద్దు అంటూ కూడా పోలీసులు ఎంతగా అవేర్నెస్ తెస్తున్నారనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఏదైనా మెసేజ్ వస్తే అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.